వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగులకు ఒక గొప్ప వార్త. తెలంగాణ రాష్ట్ర కోర్టుల్లో 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలపైన రెగ్యులర్ జాబ్స్ రిక్రూట్మెంట్ కోసం ఆ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 2 years బ్యాక్ ఇదే రిక్రూట్మెంట్ జరిగింది. ఇంకా వేకెన్సీ సంబంధించి 1673 ఖాళీలని ఇప్పుడు తాజా నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ ఫిలప్ చేయనున్నారు. డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ లేదా 10th పాస్ అయిన అభ్యర్థులకు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ప్రాసెస్ 8/1/2025 నుంచి స్టార్ట్ అవుతుంది. హైకోర్టులో ఉండే ఉద్యోగాల పరిస్థితి చూస్తే కోర్టు మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ 12, కంప్యూటర్ ఆపరేటర్లు 11, అసిస్టెంట్స్ 42, ఎగ్జామినర్స్ 24, టైపిస్ట్ పోస్టులు 12, కాపీస్ట్ పోస్టులు 16, సిస్టమ్ అనలిస్టు 20, ఆఫీస్ సబార్డినేట్స్ 75 ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఎగ్జామినేషన్ కూడా OMR పద్ధతిలో నిర్వహిస్తారంటే పెన్ అండ్ పేపర్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇక తెలంగాణ జ్యుడిషియల్, మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్లో అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అలాగే దిగువ కోర్టులు ఉంటాయి కదా, వాటిలో ఖాళీలు పరిశీలిస్తే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 దీనికి సంబంధించి 45 ఖాళీలు ఉన్నాయి. అలాగే టైపిస్ట్ 66 ఖాళీలు, కాపీస్ట్ 74, జూనియర్ అసిస్టెంట్లు 340, ఫీల్డ్ అసిస్టెంట్స్ 66, ఎగ్జామినర్ 51, రికార్డ్ అసిస్టెంట్ 52, ప్రాసెస్ సర్వర్ 130, ఆఫీస్ సబార్డినేట్స్ 479 ఖాళీలు ఉన్నాయి. అంటే దాదాపుగా డిగ్రీ ఉత్తీర్ణతమైనటువంటి పోస్టులు జూనియర్ అసిస్టెంట్స్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్స్ ఈ చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అలాగే 10th క్లాస్ మీద కూడా ఆఫీస్ సబార్డినేట్స్, ప్రాసెసర్ పోస్టులు సుమారుగా 600 దాకా ఫిలప్ చేస్తున్నారు. కాబట్టి మంచి గోల్డెన్ ఆపర్చునిటీగా దీన్ని మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించిన వయోపరిమితి కూడా ఈ నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఓసీ అభ్యర్థులైతే 18 నుంచి 34 సంవత్సరాల వయోపరిమితి ఉండవచ్చు. అలాగే SC, ST, BC అభ్యర్థులైతే 18 నుంచి 39 సంవత్సరాల లోపు ఉండొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిషన్కి 31/1/2025 వరకు అవకాశం ఉంది. ఈ OMR బేస్డ్ ఎగ్జామ్ 2025 ఏప్రిల్లో జరుగుతుంది. అంటే ఏ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ దానికి సంబంధించిన డేట్స్ అనౌన్స్ చేస్తారు. అలాగే అభ్యర్థులకు కూడా ఇన్ఫామ్ చేస్తారు. వీటికి సంబంధించిన విద్యార్హతలు ఒకసారి పరిశీలిస్తే ప్రాసెస్ సర్వర్కి, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇక రికార్డ్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్, అలాగే జూనియర్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఎగ్జామినర్ ఉద్యోగాలకు డిగ్రీ, అలాగే టైపిస్ట్, కాపీస్ట్ ఉద్యోగాలకు డిగ్రీతో పాటు కంప్యూటర్ లేదా టైప్ రైటింగ్ కూడా కలిగి ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ మాత్రం డిగ్రీ ప్లస్ కంప్యూటర్ అర్హత, అలాగే టైప్ రైటింగ్లో కూడా నాలెడ్జ్ ఉండాలి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికి 2 పార్ట్లుగా ఉంటుంది. ముందుగా 1 time రిజిస్ట్రేషన్ అని, అంటే మీ ప్రొఫైల్ అంతా కూడా ముందుగా అప్లికేషన్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. మీ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అలాగే అడ్రస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత మీకు సంబంధించిన మ్యారీడ్ అయితే స్పౌస్ నేము, అదేవిధంగా ఈమెయిల్ ID, ఫోన్ నెంబరు, ఈ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ముందుగా మనం OTPRలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి ఒక OTPR నెంబర్ జనరేట్ అవుతుంది. దాని నుండి మళ్ళీ లాగిన్ అయ్యి పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. దాని నుండి మెయిన్ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్తో పాటు మన పాస్పోర్ట్ ఫోటో, సిగ్నేచరు అప్లోడ్ చేయాలి. దాంతోపాటుగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ని, అంటే 10th క్లాస్ మీద అయితే SSC సర్టిఫికేటు, ఇంటర్మీడియట్ లెవెల్ అయితే 10th క్లాస్, ఇంటర్ 2 సర్టిఫికేట్స్, అలాగే డిగ్రీ లెవెల్ పోస్టులకి అయితే 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. దానితో పాటు క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే లోకల్ ఏరియా లేదా 10th క్లాస్ వరకు చదివిన, అంటే 4th నుంచి 10th వరకు ఎక్కడ చదివారో ఆ స్కూల్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా tshc.gov.in అనే వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ రెడీ అవుతుంది. 8వ తారీఖు నుంచి అప్లికేషన్స్ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్ సిలబస్ అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ప్రీవియస్ పేపర్స్ వీటికి సంబంధించినంత వరకు కూడా tshc.gov.in వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఆ ప్రకారం ఫర్దర్గా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇతరత్ర ఏమన్నా అప్డేట్స్ ఉంటే వేరే వీడియో ద్వారా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.